అయినా రోజు మండే ధర్మస్థలి వీడియో చేద్దామని కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. బట్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే కొన్ని లీగల్ ఇష్యూస్ అవుతున్నాయి. అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తున్నాయి. సో, ఇంకొక 2 రోజులు ఆగి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి, ఈ లీగల్ ఇష్యూస్ ఏమీ లేకుండా చూసి, అంటే కొంచెం స్క్రిప్ట్‌ని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పొరపాటున ఒక లైన్ అటు ఇటుగా మాట్లాడినా లీగల్ నోటీసులు వచ్చేస్తున్నాయి యూట్యూబర్స్‌కి. సో, కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడి వీడియో చేస్తాను. బుధవారం వస్తది వీడియో. అండ్ అసలు చాలా ట్విస్టులు కూడా జరుగుతున్నాయి. సో, బుధవారం మొత్తం ఫైనల్‌గా మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇన్సిడెంట్ గురించి పెళ్లి కావాల్సిన ఆడపిల్ల గాని, మగపిల్లోడు గాని ఉంటే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో మెయిన్‌గా చేస్తుంది మీకోసమే. నిన్న జరిగిన న్యూస్‌ని వినే ఉంటారు. ఒక హస్బెండ్ కట్నం కోసం తన వైఫ్‌ని తగలబెట్టేశాడు. మీరు ఎంతమంది వీడియో చూసారో నాకు తెలీదు గానీ, ఈ ఇన్సిడెంట్ మీద రీసెర్చ్ చేస్తా ఆ ప్రాసెస్‌లో ఆ వీడియో చూడడం జరిగింది. ఇక్కడ పెట్టలేము. పెట్టినా బ్లర్ చేస్తాం. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి డీటెయిల్స్ తెలిసాక అండ్ ఆ వీడియో చూసేసరికి కళ్ళలోంచి నీళ్ళొచ్చేస్తాయి. ఏమో బంగారం లాంటి అమ్మాయి ఇలా ఒక రాక్షసుడి చేతిలో బలైపోయింది. నాకు నిజంగా ఒకటి అర్థం కాదు. అదేంటంటే రాజా రఘువంశీ లేదా అతుల్ సుభాష్ లాగా భార్యల్ని గౌరవించి వాళ్ళకి విలువలిచ్చే మగాళ్ళకి అలాంటి చెత్త వైఫులు దొరుకుతారు. భార్యని టార్చర్ పెట్టి ఇలాంటి సైకోగాళ్ళకేమో అలాంటి మంచి భార్య దొరుకుద్ది. ఏంటి తలరాత అంటే అదేనేమో. అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే చంపినందుకు కనీసం వాడికి చిన్న రిమోర్స్ కూడా చూపించట్లా. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఉండే సిర్సా విలేజ్లో. ఇక్కడ సత్యవీర్ భాటి ఫ్యామిలీ ఉండేది. ఈ సత్యవీర్ వైఫ్ పేరు దహ్యా భాటి అండ్ వీళ్ళకి 2 కొడుకులు, విపిన్ భాటి అండ్ రోహిత్ భాటి. ఈ ఫ్యామిలీకి లోకల్గా పేరు కూడా ఉంది, డబ్బు ఉన్నవాళ్ళు ప్లస్ పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నవాళ్ళు. అండ్ ఇప్పుడు వైఫ్ విషయానికి వస్తే ఆమె పేరు నిక్కీ సింగ్ పాయిలా అండ్ వాళ్ళ నాన్నగారి పేరు బికారీ సింగ్ పాయిలా అండ్ వీళ్ళ అమ్మగారి పేరు ఏ రిపోర్ట్స్లో కూడా మెన్షన్ చేయాల. అండ్ నిక్కీకి ఒక అక్క ఉంది, పేరు కాంచనా సింగ్ పాయిలా. వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి ఇద్దరిని బాగా చదివించాడు. అండ్ వీళ్ళకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, పేరు రోహిత్ గుజ్జర్. పేర్లు ఒకేలా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంచనా హస్బెండ్ పేరు రోహిత్ భాటి, తమ్ముడి పేరు రోహిత్ గుజ్జర్. ఒరిజినల్గా వీళ్ళు కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు కూడా గ్రేటర్ నోయిడాలోని పాయల్ విలేజ్లో ఉండేవాళ్ళు. ఈ విలేజ్ సిర్సా విలేజ్కి దగ్గరే తమ సొంతంగా ఎదిగారు. నిక్కీ అండ్ కాంచనా ఇద్దరు చిన్నప్పటి నుంచి పేరెంట్స్కి తోడుగా ఏదో ఒక జాబ్ చేస్తూ మనీ సంపాదించేవాళ్ళు. అండ్ ఈ ప్రాసెస్లోనే ఇద్దరూ కలిసి ఒక బ్యూటీ పార్లర్ కూడా పెట్టుకున్నారు. 2015 ఆ టైంలో కాంచనాకి పెళ్లి సంబంధం వచ్చింది. అండ్ ఎక్కడి నుంచే అంతా మొదలైంది. కాంచనాకు వచ్చిన సంబంధం ఎవరో కాదు, విపుల్ వాళ్ళ అన్న రోహిత్. ఫ్యామిలీ బాగుంది, మంచి పలుకుబడి ఉంది. అబ్బాయి కూడా అమ్మాయికి నచ్చాడు. అండ్ ఈ ప్రాసెస్లోనే విపిన్ అండ్ నిక్కీ కూడా ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అండ్ అలాగే చేశారు కూడా. December 10, 2016 ఆ రోజు వీళ్ళ నలుగురికి పెళ్ళయింది. అండ్ నిక్కీ అండ్ కాంచన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్తోమతకి మించి కట్నం ఇచ్చారు. మీరు ఇమేజ్లో చూస్తే ఇక్కడ విపిన్ భాటితో పాటు ఆ టైంలో హై ఎండ్ మోడల్ అయిన స్కార్పియో అండ్ అలాగే ఒక బుల్లెట్ బండి కూడా కనిపిస్తుంది. ఈ రెండు అక్కడున్న నెంబర్ ప్లేట్స్తో సహా నిక్కీ వాళ్ళ నాన్నగారే వాళ్ళ కట్నం కింద ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఇద్దరికి బంగారం అండ్ అలాగే క్యాష్ కూడా ఇచ్చారంట. ఈ విషయం గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ కట్నం ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నది తీసివ్వాల, పెళ్లి కొడుకు వాళ్ళు అడిగారని వాళ్ళ స్తోమతకి మించి ఇచ్చారు. అండ్ అక్కడ నిక్కీ వాళ్ళ నాన్న చేసిన తప్పేంటో తెలుసా? ఇండియాలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఫాదర్ చేసే తప్పే. అవతల అబ్బాయి ఎలాంటోడు ఇలాంటివి ఆలోచించకుండా వాడి దగ్గర డబ్బు ఉందా లేదా అని చూశాడు. అది ఉందని తెలిసాక పెళ్లి చేశారు. ఇది చాలామంది తండ్రులు చేస్తున్న తప్పే. ఇక్కడ నిక్కీ వాళ్ళ నాన్న చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఉన్నాయి. అదేంటో చెప్తాను చూడండి. నిక్కీ వాళ్ళకి పెళ్లి చేసేటప్పుడు కట్నం అడగడం గురించి అండ్ వాళ్ళ బిహేవియర్ గురించి నిక్కీ అండ్ కాంచన ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ని క్వశ్చన్ చేశారు. దానికి పేరెంట్స్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మన హిందూ సంప్రదాయాల్లో ఇవన్నీ కామన్ అమ్మా, కట్నం ఇవ్వాలి. అండ్ అలాగే ఆ అబ్బాయి బిహేవియర్ అంటావా, పెళ్ళి అయ్యాక అన్నీ అయ్యే సర్దుకుపోతాయి అంటారు. కావాలంటే మీరే వినండి. कुछ हमारे यहाँ पे हिंदू प्रथाएं होती है, उन सारी चीजों को देख के, समाज को देख के, बेटा आज नहीं सारी चीजें कल ठीक हो जाएंगी, आज ना तो कल तुम्हारा भी आएगा. అండ్ ఇదేమీ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇండియాలో మెజారిటీ చాలామంది పేరెంట్స్ నమ్మేది ఇదే. కానీ అది నిజం కాదు. అండ్ అలాగో వీడియో చివరిలో మీకు చెప్తాను. అండ్ సెకండ్ వచ్చేసి నిక్కీ వాళ్ళ ఫాదర్కి ఈ విపిన్ కొంచెం అగ్రెసివ్ అని ముందే తెలుసు. ఊరికి చిరాకు పడేవాడని, కానీ పెళ్ళయ్యాక మారతాడని నచ్చ చెప్పడం అండ్ అలా మారతాడనుకోవడం మూర్ఖత్వం. మారితే మంచిదే, కానీ మారకపోతే తెలిసి అలా రిస్క్ తీసుకుని కూతురుని ఆ ఇంటికి పంపించడం ఎంతవరకు కరెక్ట్? అంటే కన్న కూతురునే కదా పెళ్లి చేయాలని తొందరలో జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్? అందుకే ఈ నిక్కీ వాళ్ళ నాన్నది కొంచెం తప్పు ఉందన్నాను. అండ్ అది ఆయనకి త్వరగానే అర్థమైంది. పెళ్ళైన మొదటి 6 నెలలు అంతా బాగుంది. ఆ మొదటి 6 నెలల్లో కొన్ని గొడవలు అయ్యాయి కానీ చిన్నవి. సో వాళ్ళిద్దరూ సర్దుకుంటూ వచ్చారు. కానీ ఒకటైతే సిస్టర్స్ ఇద్దరికీ అర్థమైంది,
ఆ ఇంట్లోకి కోడళ్ళుగా రాలా, పని మనుషుల్లా వచ్చారని. ఇంట్లో పనులన్నీ ఇద్దరా చేసేవాళ్ళు. అండ్ వాటితో పాటు వాళ్ళ బ్యూటీ పార్లర్ కూడా నడిపేవాళ్ళు. అండ్ ఇందులో వచ్చిన మొత్తం డబ్బులు వాళ్ళ అత్త తీసుకునేది. ఇలా 6 నెలల పాటు ఓకేగానే ఉంది. కానీ 6 నెలల తర్వాత అసలు టార్చర్ మొదలైంది. ఈ విపిన్ భాటియా అతను సొంతంగా జిమ్ నడిపేవాడు. అండ్ దాంతోపాటు సెటిల్మెంట్స్ కూడా చేసేవాడు. సో ఎక్కువగా అమ్మాయిలతో తిరిగేవాడు. అండ్ ఫొటోస్ తీసుకుని తన వైఫ్ అయిన నిక్కీకి ప్రౌడ్గా చూపించేవాడు. అండ్ రోహిత్ కూడా అలాగే చేసేవాడు. అండ్ దీని తర్వాత వాళ్ళు ఎక్కువగా నైట్కి ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. ఫోన్ చేస్తే ఎత్తేవాళ్ళు కూడా కాదు. ఏమైందని అడిగితే ఆన్సర్ చెప్పరు. అండ్ ఎప్పుడైనా అమ్మాయిలతో తిరుగుతున్నామేంటి అని క్వశ్చన్ చేస్తే ఇద్దరు కొట్టేవాళ్ళు. అండ్ ఇద్దరు సిస్టర్స్ ఆ ఇంట్లో రోజు ఏడుస్తూనే ఉండేవాళ్ళు. అండ్ మేకప్ స్టూడియోని మూసేయమని నిక్కీ వాళ్ళ అత్తమామలు బలవంతం పెట్టేవాళ్ళంట. అండ్ దానికి నిక్కీ ఒప్పుకోకపోయేసరికి కొట్టేవాళ్ళంట. నిక్కీ ఎందుకు ఒప్పుకోలేదంటే ఆ ఇంట్లో నిక్కీ పర్సనల్ ఖర్చులకి రూపాయి ఇవ్వరు. ఏది కావాలన్నా హస్బెండ్ ముందు చేయి చాచాలి, ఇవ్వకపోతే సర్దుకొని ఉండాలి. అలా కాకుండా కొంచెం డబ్బు సంపాదిస్తే చిన్న చిన్న ఖర్చులకు ఉంటాయని అనుకుంది. అందుకే ఒప్పుకోలేదు. కానీ ఈ కారణంతో వారానికి 2 సార్లైనా వాడవని కొట్టేవాడంట. అండ్ దీని తర్వాతే ఈ డౌరీ వేధింపులు మొదలయ్యాయి. అంతకుముందు వచ్చిన డబ్బు వాళ్ళకి సరిపోలా. ఇంకొక 36 లక్షలు తీసుకురావాలని చెప్పి వాళ్ళ అత్త వేధింపులు మొదలెట్టింది. అంటే మొదట మాటలనేది, మీ ఇంట్లో వాళ్ళు పెట్టిన ₹2 చీరలు మళ్ళీ దానికి ఏదో పెట్టినట్టు మాట్లాడుతున్నారు, మా వాడికి లక్షల్లో కట్నించేవాళ్ళు ఉన్నారన్నట్టు దెప్పి పొడిచేది. అండ్ నిక్కీ ఒక్కరే కాదు, అక్కా చెల్లెలు ఇద్దరిని వేధించేవాళ్ళు. అండ్ దీని తర్వాత చిన్న చిన్న వాటికి ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు. అన్నీ సర్దుకుంటాయిలే అని చెప్పి నిక్కీ కూడా అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఇప్పుడు వాళ్ళని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళు కూడా భరించేవాళ్ళు. అండ్ కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా అడిగేవారంట. అయినా సరే ఏం లేదులే అని చెప్పి మాట దాటేసేవాళ్ళు. ఫ్యామిలీని ఇందులోకి లాగడం నిక్కీకి ఇష్టం ఉండేది కాదు. అండ్ అప్పటి నుంచి 2024 వరకు ఇలాగే కంటిన్యూ అయింది. అయితే ఒకసారి వీడు ఢిల్లీ వెళ్ళిపోయాడు. అండ్ అక్కడ వేరే అమ్మాయితో ఉండడం మొదలెట్టాడు. అండ్ ఇది వీడి రిలేటివ్స్, వీడి అమ్మ నాన్న కాదు, వేరే రిలేటివ్స్ చూసి వాడిని కొట్టి ఇంటికి తీసుకొచ్చారు. అండ్ ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న నిక్కీ వాడిని నిలదీసి అడిగింది. సో అందుకు కూడా మళ్ళీ దారుణంగా కొట్టాడు. అండ్ అప్పుడు నిక్కీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి నిక్కీని అండ్ కాంచనాని తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత అత్తమామలు వచ్చి ఇలా ఇంకోసారి జరగదని హామీ ఇస్తే వెనక్కి పంపించారు. కానీ వాళ్ళకి జరిగేది ఆగల. దీని తర్వాత నిక్కీ అండ్ కాంచన ఇద్దరు పార్లర్ నడపడం ఆపేశారు. వాళ్ళ అత్తమామ అండ్ హస్బెండ్ దానికి ఒప్పుకోలే. ఎందుకంటే ఆ పార్లర్ నడుపుతూ దాన్ని ప్రమోట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు. ఆ రీల్స్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఇంట్లో ఇద్దరు హస్బెండ్స్ పని పాట లేకుండా తిరుగుతున్నారు. పేరుకి జిమ్ నడుపుతున్నారు కానీ పిల్లలకు కావాల్సినవి కూడా కొనివ్వలేని స్టేజ్లో ఉన్నారు. ఏదడిగినా సరే విసుక్కునేవాళ్ళు. అయితే ఈ హత్య జరిగిన రోజు ఈవినింగ్ 3:30 PM నిక్కీ విపిన్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ పార్లర్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను అని చిన్నగా రిక్వెస్ట్ చేసింది. కానీ విపిన్ ఒప్పుకోలే. ఆ తర్వాత ఇంకొంచెం రిక్వెస్ట్ చేసింది, అప్పుడు కూడా ఒప్పుకోలే. దాంతో నిక్కీ కూడా ఇంక చిరాగ్గా నేను అండ్ మా అక్క ఇద్దరం ఓపెన్ చేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపలేరు అంది. దానికి విపిన్కి కోపం వచ్చి మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరూ బ్యూటీ పార్లర్స్ ఓపెన్ చేయకూడదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయకూడదు అని చెప్పి ఆమెను కొట్టడం మొదలెట్టాడు. అండ్ అప్పుడు వాళ్ళ అక్క కాంచన్ వాళ్ళని వీడియో చేసింది. అండ్ ఆ వీడియో చేస్తున్న టైంలో కాంచన్ని కూడా కొట్టాడు. ఆ తర్వాత పైకి తీసుకెళ్లారు. పైకి వెళ్ళాక వాళ్ళమ్మ మార్దో కథం కర్దో అని చెప్పి అనింది. అంటే చంపై ఫినిష్ చేయని అర్థం. దాని తర్వాత వాడు అమ్మాయి మీద కిరోసిన్ పోసాడు. ఆ తర్వాత కొట్టి ఆమె మీద నిప్పంటిచ్చాడు. అలా నిప్పంటిచ్చాక ఆమె పైనుంచి మెట్లు దిగడం ఆ వీడియోస్ చూసే ఉండొచ్చు కొంతమంది. అండ్ అలా మెట్లు దిగి ఆమె కింద పడిపోయింది. అండ్ కనీసం ఆమెని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా ఆ ఫ్యామిలీ మొత్తం పారిపోయింది. అలా పడిపోయిన నిక్కీ మీద కాంచన వాటర్ పోసింది. వాటర్ పోసాక ఆమె షాక్తో మూర్చిపోయింది. ఆ తర్వాత పక్కింటి వాళ్ళ హెల్ప్తో ఆమె దగ్గరలో ఉన్న ఫోర్టీస్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ హాస్పిటల్ వాళ్ళు ఆమె బర్న్స్ ఎక్కువయ్యాయని చెప్పి ఢిల్లీలో ఉన్న సఫ్దార్జంగ్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అండ్ అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ అంబులెన్స్ మాట్లాడి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తున్న టైంలో గాయాల వల్ల ఆ షాక్ వల్ల చనిపోయారు. నిక్కీ బ్రదర్ రోహిత్ గుర్జార్ గారి ప్రకారం వాళ్ళకి ఈవినింగ్ 5:30కి ఈ విషయం తెలిసిందంట. కాంచన్ వాళ్ళకి ఫోన్ చేసి జరిగింది చెప్పేసరికి వాళ్ళు వెళ్ళారు. అండ్ అలా వెళ్ళిన కొంతసేపటికి ఆమె చనిపోయారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ 9 ఏళ్లలో చాలాసార్లు నిక్కీ ఇంటికి వచ్చింది, సర్ది చెప్పి పంపించాం, కానీ ఒక్కసారి ఆమెను ఆపినా సరే ఆమె ఇప్పుడు బ్రతుకుండేది అంటున్నారు. అండ్ వాళ్ళ నాన్నగారు నా కూతురు చదివించింది, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారని, ఇలా ఒకళ్ళ కింద బానిసలుగా బ్రతుకుతారేమో అని నేను అనుకోలేదు, కనీసం ఆ మొగుళ్ళు సంపాదించున్నా నా కూతురు ఇలా పని చేయాల్సి వచ్చేది కాదు, వాళ్ళ బిహేవియర్ బాగుండేది అని అడుగుతున్నారు. అంతేకాకుండా అక్కడ ఉంది యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్. ఇక్కడ చిన్న పిక్ పాకెట్స్ కానీ వాళ్ళ మీద షూట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయరా యోగి గారు, మీరే మాకు న్యాయం చేయాలి, వీళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలని అడుగుతున్నారు. అండ్ అలా అడిగిన రోజు ఈవినింగ్ అంటే 22వ తారీఖు పోలీసులు విపిన్ అరెస్ట్ చేశారు. అండ్ అరెస్ట్ చేశాక ఆమెని చంపడానికి వాడిన కిరోసిన్ని ఎక్కడ దాచిపెట్టాడో చూపించాలని తీసుకెళ్తుంటే
ఆ టైంలో తప్పించుకోవడానికి పోలీస్ గన్ తీసుకుని బెదిరిద్దాం అనుకున్నాడు. కానీ పోలీసులు వాడిని షూట్ చేశారు. అయితే ఇక్కడ వాడు నిజంగా పారిపోతుంటే షూట్ చేశారా లేదా పారిపోమని చెప్పి షూట్ చేశారా అనేది మనకు తెలియదు. ఏదేమైనా షూట్ చేశారు, అజ్జాలు. అండ్ దీని తర్వాత వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అండ్ అక్కడ రిపోర్టర్స్ మీరు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని అడిగితే, నేను ఆమెను చంపలా, నేనెందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, ఆమె కాల్చుకొని చనిపోయిందని ఆన్సర్ చెప్పాడు. అప్పుడు రిపోర్టర్, మీరు ఆమెను కొట్టే వీడియో మేము చూసామంటే ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి అన్నట్టు ఆన్సర్ చెప్పాడు. కావాలంటే మీరు ఆ వీడియో క్లిప్ను కూడా ఇక్కడ చూడొచ్చు. कुछ कहना चाहते हो आप? गलती पछतावा है? गलती का पछतावा है आपको? मुझे नहीं है, नहीं मैंने मारी है। हाँ ना मैंने कुछ किया है, अपने आप मरी है। हाँ अच्छा। నిక్కీకి అండ్ వీడికి ఒక 6 ఏళ్ల కొడుకున్నాడు. అండ్ ఆ అబ్బాయి ఇదంతా తన కళ్ళతో చూశాడు. అండ్ ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, మొదట అమ్మ మీద ఏదో పోశారు అండ్ దాని తర్వాత అమ్మను కొట్టారు అండ్ ఆ తర్వాత లైటర్తో అమ్మకి నిప్పంటించారు అని చెప్పారు. అండ్ ఆ వీడియో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దీని తర్వాత ఒక రిపోర్టర్, మీ నాన్న మీ అమ్మని చంపాడా అని అడిగితే దానికి నిజం ఎస్ అన్నట్టు తల ఊపాడు. అండ్ విపిన్ని షూట్ చేశాక అదే రోజు ఈవినింగ్ వాళ్ళమ్మ దయ్యా కూడా దొరికింది. అండ్ ఆ తర్వాత రోజు అంటే సండే వాళ్ళన్న రోహిత్ కూడా దొరికాడు. ఇంకా వాళ్ళ నాన్న ఒక్కడు దొరకాల్సింది. అండ్ ఈ క్రైమ్లో వాళ్ళ నాన్న ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే విపిన్ ఢిల్లీలో వేరే అమ్మాయితో తిరుగుతున్నప్పుడు విపిన్ వాళ్ళ నాన్నే కొట్టించాడంట. బట్ పూర్తిగా ఇందుకు కూడా తప్పులేదని కొట్టిపడేలేం. ఎందుకంటే కాంచన్ ప్రకారం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా బ్యూటీ పార్లర్స్ రీజన్ కాదు, విపిన్ నిక్కిని వదిలించుకోవాలని చాలాసార్లు చూశాడు. ఎందుకంటే విపిన్కి వేరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తే కట్నం ఎక్కువ వస్తుందని ఆశతో అలా చేయాలనుకున్నారని చెప్పారు. అండ్ పోలీసులు ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టారు. అంటే వీడికి అక్రమ సంబంధాలు లేదా ఎవరైనా మా పిల్లనిచ్చి ఎక్కువ కట్నం ఇస్తామని చెప్పడం లేదా వీడెవరినైనా రిచ్ అమ్మాయిని ట్రాప్ చేయడం ఇలాంటివి చేశాడేమో అని చెక్ చేస్తున్నారు ప్రెసెంట్. అండ్ ఇప్పుడు ఈ కేసులో సాక్ష్యాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళ అక్క తీసిన వీడియోనే అతి పెద్ద సాక్ష్యం అండ్ హెల్ప్ అవుతుంది కూడా. అండ్ సెకండ్ వాళ్ళ అబ్బాయి చెప్పే సాక్ష్యాలు ఇంకా పెద్ద హెల్ప్ అవుతాయి. అండ్ కాంచన్ గారు కూడా చాలా డీటెయిల్గా ఏం జరిగిందనేది ఎఫ్ఐఆర్లో ఫైల్ చేశారు. అండ్ పోలీసులు ప్రూఫ్ కూడా కలెక్ట్ చేశారు, లైక్ ఎలా ఇది జరిగింది, ఎలా ఏం వాడారు ఇవన్నీ. అండ్ ఈ డౌరీ కేసెస్ అనేవి ఇండియా కోర్టులో రేరెస్ట్ ఆఫ్ రేర్ క్రైమ్ కేటగిరీలో పడతాయి. అంటే అత్యంత హీనమైన క్రైమ్స్ కిందకు వస్తాయి. సో వీళ్ళకి మరణశిక్ష ఈజీగా పడుద్ది. అండ్ రీసెంట్ టైంలో ఇలాంటి వాళ్ళకి మరణశిక్ష వేయడానికి కోర్టులు వెనకాడడం కూడా లేదు. ఇదే సంవత్సరం ఫెబ్లో సేమ్ ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక ఫ్యామిలీకి అంటే హస్బెండ్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ మరణశిక్ష వేసింది. అండ్ నాకు తెలుసు ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకైతే ఇలా చేస్తారు, అబ్బాయిలకైతే అసలు పట్టించుకోరని అంటారు. అందులో నిజం ఉన్నా సరే అది మాట్లాడాల్సిన టైం ఇది కాదు. అండ్ మనం అలా చేయడం వల్ల ఎంతో కొంత అబ్బాయికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ టైంలో ఈ అమ్మాయి గురించి మాట్లాడండి. ఎందుకంటే నెంబర్స్ పరంగా చూసుకుంటే ఇలా అమ్మాయిలను చంపిన కేసులు ఎక్కువ ఉన్నాయి. 2010లో దాదాపు 8391 ఆడవాళ్ళని వాళ్ళ హస్బెండ్ అండ్ అత్తమావయ్యలు చంపేశారు. అండ్ 2020కి వచ్చేసరికి యావరేజ్గా సంవత్సరానికి 6500 నుంచి 7000 మంది ఆడవాళ్ళు ఈ వరకట్నం వేధింపులకు గురై చనిపోతున్నారు. అంటే రోజుకి 18 to 19 ఉమెన్ ఈ వరకట్నం వేధింపులకు గురవుతున్నారు. అండ్ ఇందులో మెజారిటీ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది. అండ్ 2021 డేటా ప్రకారం ఇండియాలో మొత్తం 6589 మంది ఆడవాళ్ళు ఈ వరకట్నం వేధింపుల్లో చనిపోతే అందులో 2222 ఈ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నాయి. ఈ నెంబర్ ఒకప్పుడు అంటే 2001 నుంచి 2010 మధ్యలో దాదాపు 4000కి దగ్గరలో ఉంది. ఇండియాలో జరిగే ప్రతి 3 కేసుల్లో ఒకటి ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది. అండ్ ఇండియాలో జరిగే గృహహింస హత్యలో దాదాపు 40 to 50% ఈ వరకట్నం వల్లే చంపేస్తున్నారు. అండ్ ఈ గృహహింస కేసులు దాదాపు 1,40,000 వరకు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇందులో సగం నిజమైన కేసులు అనుకున్నా సరే దాదాపు 70,000 మంది వాళ్ళ మెట్టినింట్లో నరకం అనుభవిస్తున్నారు. వరకట్నం ఒకటే కాదు, ఒక అమ్మాయిని కంట్రోల్ చేయడం, ఇంటికి పిలిపించి బానిసలా చూడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ చాలా కామన్ అని అయిపోతున్నాయి. అండ్ దీనికి రివర్స్లో జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ విషయం అది కాదు. అండ్ ఇలా అమ్మాయిలు వీటన్నిటిని భరించడానికి రీజన్ ఏంటో తెలుసా? ఈ ఆచారాలు, కట్టుబాట్లు. ఇవి కట్నం అనేది మన ఆచారం కాదు, కట్నం మన ఆచారాల్లో భాగం అని ఒక్క బుక్ చూపించండి. కట్నం ఇవ్వాలని మన గ్రంథాల్లో ఎక్కడుందో? అండ్ మన ధర్మంలో ఉన్నది ఒకటే, కన్యాదానం. అమ్మాయిని పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపడం. అండ్ ఈ ప్రాసెస్లో అమ్మాయి ఆ ఫ్యామిలీకి తన కూతురు పూర్తిగా దూరం అవుతుంది కాబట్టి అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఫ్యామిలీకి కొంచెం సుల్కా ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఇది కూడా మ్యాండేటరీ కాదు, కానీ అప్పట్లో ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. అంటే కొన్ని ఆవులు లేదా ఆస్తులు ఇచ్చేవాళ్ళు. ఇలా ఎందుకంటే అమ్మాయిలు కొనుక్కోవడం కాదు, మీ నుంచి మా అమ్మాయిని తీసుకెళ్తున్నాం, మీ నష్టానికి పరిహారం చెల్లించలేము కాబట్టి మా కృతజ్ఞతగా ఇది తీసుకుని నేను ఇచ్చేవాళ్ళు. అది అమ్మాయి వాళ్ళ నాన్న తీసుకుంటే ఓకే, లేదంటే లేదు. ఇది మన రామాయణ మహాభారతం లాంటి గ్రంథాల్లో ఉంది.
అండ్ అలాగే ఋగ్వేదంలో కూడా ఇదే ఉంది. అలాంటి దాని నుంచి వరకట్నానికి మారడం నిజంగా మన దురదృష్టం. రీసెంట్గా అలిమోనీ కేసెస్ ఎక్కువయ్యాయని చాలామంది అబ్బాయిలు సోషల్ మీడియాలో అమ్మాయిల్ని తిడుతూ మాట్లాడుతున్నారు. నెంబర్స్ చూసుకుంటే అలిమోనీ కంటే కట్నం కోసం చంపిన కేసులే ఎక్కువ ఉన్నాయి. మరి దాని సంగతి ఏంటి? ఇక నేను అమ్మాయిల్ని సపోర్ట్ చేయడంలా, అబ్బాయిల్ని సపోర్ట్ చేయడంలా, ఒక ఇష్యూని సపోర్ట్ చేస్తున్నా. అబ్బాయి ఎలిమోనీ విషయంలో నష్టపోతే దానికోసం పోరాడాలి, అంతేగాని అమ్మాయిలంతా ఇంతే అన్నట్టు కాదు. అండ్ అలాగే ఇక్కడ కూడా సంవత్సరానికి 8,000 కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి నిజమే, కానీ అదే సంవత్సరంలో దాదాపు 1 కోటి మంది పెళ్లి చేసుకుంటున్నారు. అందులో 20,000 మంది డివోర్స్ తీసుకుంటున్నారు. సో మిగతా వాటిల్లో ఒక 30% ఇలా ఉన్నా సరే చాలామంది హ్యాపీగానే ఉంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చెప్పేది, పెళ్ళి అనే దాంట్లో మర్యాద ఖచ్చితంగా ఉండాలి. మిగతా ఏమున్నా లేకపోయినా సరే మర్యాద ఉండాలి. మీరు ఒకరిని పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి పార్ట్నర్ అవుతున్నారు తప్ప బానిస అవ్వరు. అవతల వాళ్ళ బానిసగా చూసిన రోజే మీరు ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే బానిసగా చూడడం మొదలెట్టినోడు, లేదా మర్యాద లేకుండా ఉన్న వైఫ్ ఇలా ఒక సైకిల్గా మారడానికి ఎక్కువ టైం పట్టదు. అండ్ పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే, అమ్మాయికి లేదా అబ్బాయికి ఏజ్ అయిపోతుందని పెళ్లి చేయడం, సొసైటీ ఏమనుకుంటుందో అని చెప్పి గొడవలు అయినా సరే సర్ది చెప్పి పంపించడం, ఇలాంటివి చేసి మీ పిల్లల జీవితాల్ని నాశనం చేయకండి. ఎందుకంటే రేపు మీ పిల్లలకి ఏమైనా అయితే ఆ సొసైటీ ఏమీ బాధపడదు, మీరే పడాలి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ ఎవరెవరికి చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ